యానిమేషన్ మూవీ, 1.5 hour థియేట్రికల్ మూవీ. ఇది ఇండో జపాన్ కాన్సెప్ట్. జపాన్లోను ఇండియాలోను కూడా కల్చర్ ఎట్లా ఉంటుంది అనేది ఆ వేరియేషన్ అంతా చూపించాము. అండ్ మనకి జపాన్ కల్చర్ అంతా కూడా చాలా సిమిలర్గా ఉంటుంది. ఫుడ్ కానీ, అండ్ డ్రెస్సింగ్ కానీ, అండ్ కల్చర్ కానీ, ఆ వే ఆఫ్ టాకింగ్ ఆర్ ట్రెడిషన్స్ కానీ చాలా సిమిలర్గా ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకుని ఈ కథ చేయటం జరిగింది. పర్టికులర్గా డ్రాగన్ చుట్టూ తిరిగే ఈ చిన్ని కథ ఇండియాలో జపాన్ నుంచి డ్రాగన్ ట్రావెల్ చేసి ఎగ్ రూపంలో ఇండియా రావటము, ఇక్కడ డ్రాగన్గా అవతరించటము, కోడిపిల్లలతో తిరిగి అందరికీ ఫన్ పంచటం అనేది ఈ కథలో ముఖ్యాంశము. నా కోరిక మన్నించి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడికి రావటము, అండ్ వేణుగోపాలాచారి గారు, అండ్ బసిరెడ్డి గారు, నరసయ్య గారు ఇక్కడికి వచ్చి నా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా నడవటానికి నాంది వేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్యామలా గారు పిల్లల కోసం మనం పుస్తకాలు చదివేదానికంటే ఒక బొమ్మ చూసి నేర్చుకునేటటువంటి విధానం చాలా సులభం, పిల్లలకి అర్థమవుతుంది, మనసులో కూడా పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. అందుకనే యానిమేషన్ ద్వారా శ్యామల గారు చేసినటువంటి ప్రయత్నం పిల్లలందరికీ నచ్చాలని, ఆమె గారి ప్రయత్నం సఫలీకృతం కావాలని ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి రెడ్డి గారికి, చారి గారికి, నర్సయ్య గారికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆమె గారి ప్రయత్నం సఫలీకృతం కావాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రోడ్ల భవనాల శాఖ మంత్రులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి, పెద్దలు బసిరెడ్డి గారికి, నర్సయ్య గారికి, గౌరవనీయురాలు శ్యామల గారికి, మీడియా జర్నలిస్టులకు మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం అంకురార్పణ చేయడానికి ఉత్సాహం చేశారు. ఏదేమన్నప్పటికీ మరి మీ అందరి సమిష్టి కృషితోటి ఈరోజు లాంచింగ్ గౌరవ మంత్రివర్గతోటి ఈరోజు జరిగింది. ఈ ప్రయత్నం మరి ప్రోగ్రాం తర్వాత ఒక మంచి కార్యక్రమం, ఎందుకంటే యానిమేషన్కి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్నది. మరి కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కూడా యానిమేషన్లో నూతనత్వం ఉండాలి, ఈ ప్రభుత్వం నూతనత్వం పోగొడాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆలోచిస్తున్నారు. కనుక శ్యామల గారు ఈ ప్రాజెక్టు చాలా రోజుల క్రితం నాకు చెప్పింది. ఎంతో కష్టపడి ఎంతోమందిని ఉద్యోగంగా పెట్టుకొని ఇది ఒక వృత్తిగా వాళ్ళు ముందుకు తీసుకెళ్లారు. కాకపోతే యానిమేషన్ అనేది, క్షమించాలి మినిస్టర్ గారు, ప్రీవియస్ ప్రభుత్వము ఒక గేమ్ సిటీ అని చెప్పని మనకు ఆంధ్రప్రదేశ్కు తీసుకురావాలని చెప్పని అనుకుంటే అప్పుడు ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు. ఇప్పుడు అది ఏమైందో మాకు తెలియదు. ఎందుకంటే మినిస్టర్ గారు మీరు క్యాబినెట్ మీటింగ్లో ఉంటారు, తప్పనిసరిగా చెప్పాలి మినిస్టర్ గారు, సీఎం గారికి. సో ఈ మీడియంలో ప్రొడ్యూసర్ గారు బాగా సక్సెస్ అవ్వాలి అండ్ ఇలాంటివి ఎన్నో చేయాలని కోరుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్. తీయడం జరిగింది. ఇక ముందు కూడా ఇట్లాంటి సినిమాలు తీయడం వల్ల చిన్నారులంతా టీవీలలో ఎక్కువ చూస్తుంటారు. కాబట్టి మరి గోలి శ్యామల గారు మరి ఇట్లాంటి సినిమాలు చేయడం వల్ల ఇక ముందు కూడా వారు ఇట్లాంటి తీయాలి. తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి ఇట్లాంటి యానిమేషన్ సినిమాలు తీస్తే తప్పకుండా సహకారం ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ కొత్త రాష్ట్రంలో కూడా సినిమా పరిశ్రమలు కూడా ముందు మరి అన్ని విధాలు కూడా వారికి సహకరించి మరి ముఖ్యమంత్రి గారు స్పెషల్గా తెలంగాణ సినిమా రంగానికి కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించి మరి వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముందుంది. 1000 మాటల్లో చెప్పేటువంటి అర్థాన్ని ఒక యానిమేషన్ ద్వారా ఈరోజు చాలామంది చిన్నపిల్లలు ప్రపంచంలో మనకున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని యానిమేషన్ మూవీస్ అసలు ఇంట్లో ఎంత చెప్పినా వినకుండా పిల్లలు అదే పనిగా చూస్తున్నటువంటి సందర్భం. అయితే ఇక్కడ తీసుకున్నప్పుడు లిటిల్ డ్రాగన్ 2D
మరి జపాన్ నుంచి శ్యామల గారు ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో సినిమా ఇండస్ట్రీ ఎంత టఫ్గా ఉంటుందో మనకందరికీ తెలుసు. రిస్క్ అయినా పర్వాలే, ఏదో ఒకటి సాధించాలనేటువంటి తపనతో మరి లిటిల్ డ్రాగన్ 2D యానిమేషన్ చిత్రాన్ని తీయడం, ఇది కూడా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మరి తీయడం, వారి ధైర్యానికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ప్రొడ్యూసర్గా, క్రియేటివ్ డైరెక్టర్గా, రైటర్గా మరి అన్ని బాధ్యతలను తీసుకొని మరి ఈ కార్యక్రమం చేసినందుకు వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా ఇది సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని, శ్యామల గారికి మంచి పేరు రావాలని, వారి టీంకు కూడా మంచి పేరు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.